హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ డిజైన్స్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం. రెండు కూడా న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్. సో ఇది వచ్చేసి మగ్గం వర్క్ డిజైన్. నెట్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం చేసాం కదా, చాలా డిజైన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది కూడా మధ్యలో బోల్ వచ్చి సైడ్ మొత్తం ఇది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కదండి. సైడ్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ లో సీక్వెన్స్ తో ఇంకా జర్దోజీతో డిజైన్ అనేది చేసాము. అక్కడక్కడ జర్దోజీతో రింగ్స్తోన జస్ట్ ఒక ఫ్లవర్ లాగా నాట్ వర్క్స్ అనేది చేసామండి. బ్యాక్ సైడ్ మొత్తం బ్లౌజ్ పైన వచ్చేసి బోట్ ఇచ్చేసి కింద ఒక లైక్ పార్ట్ లాగా ఇచ్చేసాము. దాంతోపాటు హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. అంటే ప్లెయిన్ నెట్ కాకుండా నెట్ పైన కూడా ఇలాంటి బూటాస్ వేసేసి కింద ఒక బార్డర్ ఇచ్చేసి పైన ఒక బార్డర్ ఇచ్చేసి పైన బార్డర్కి కూడా ఈ విధంగా బూటా వర్క్ అనేది చేసాము. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనేది తీసుకొని బూటాస్ అనేది చేసాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వర్క్. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లౌజ్. దీంతో పాటుగా మనం చేసిన హెవీ డిజైన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ అండి. మ్యారేజ్ ఇది యాక్చువల్గా ఇది శారీ ఎంత బాగా చేసామంటే కట్ వర్క్, ఇది మగ్గం వర్క్, ఇది కట్ వర్క్. సో ఇది కూడా మనమే డిజైన్ చేసామండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కట్ వర్క్, టర్నింగ్స్ తీయడం కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా తీసాము. సో ఇదంతా వరకు మన బొటిక్లోనే చాలా డిజైన్ అనేది చేసాము. సో కుందన్స్ కూడా సెల్ఫ్ ఉన్న వాటికి ఏ విధంగా పెట్టాలి అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది. సో మనం అనేది క్రీమ్ కలర్ పైన రెడ్ కలర్ అనేది కాంబినేషన్తో వేసాము. సో ఇది వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్. హ్యాండ్ కూడా చాలా చాలా హెవీగా ఉంది. సో మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. ఇది వచ్చేసి మనం చేసిన సెకండ్ బ్లౌజ్ డిజైన్ అండి. చూసారు కదా, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దీంతో పాటు ఒక సింపుల్ వర్క్ అయితే నేను ముందుకు తీసుకొని వచ్చాను. అది వచ్చేసి రోజ్ డిజైన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చేసామండి సింపుల్ వర్క్. సో ఇంకోటి వచ్చేసి మనం డిజైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లెహంగా జాకెట్ అండి. అది చూస్తే మాత్రం ఎవరైనా ట్రై చేయకపోతే కూడా ట్రై చేయండి. ఇలాంటి ప్యాటర్న్ చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బేబీ లెహంగా జాకెట్. దీనికి ప్యాటర్న్ ఏ విధంగా తీసుకున్నామంటే ఇది అరౌండ్ 4 years బేబీది. వాళ్ళు నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. సో బార్డర్ అయితే నెట్ వేసేసి బాటమ్ నెట్, నెక్స్ట్ ఏదైతే పైన ఫ్యాబ్రిక్ ఉందో ఈ ఫ్యాబ్రిక్ వాళ్ళే ఇచ్చారు. సో ఈ ప్లేస్ అంతా కూడా కోటి బటన్స్ అనేది డిజైన్ చేసాము. నెక్ వచ్చేసి యూ నెక్ పెట్టేసామండి. కింద చూస్తున్నారు కదా, ఈ కట్ వర్క్ అనేది ఇంత కట్ వర్క్తో షేపింగ్ అనేది బోత్ సైడ్స్ అనేది ఇచ్చాము. సో ఇదంతా ఈజీ టాస్క్ అయితే కాదు. సో ఈ విధంగా డిజైన్ అనేది చేసాము. లైట్ గ్రీన్కి వాళ్ళు ఇలాంటి కాంబినేషన్ అయితే తీసుకున్నారు. సో ఇది చేసిన మనం డిజైన్ చేసిన డిజైన్ ఇలాంటి వీధి వర్క్ కూడా అవుతుందండి. ఇలా 1, 2 కాదండి, మన దగ్గర చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, చాలా వెరైటీస్లో న్యూ లుక్గా కనిపించేవి. బార్డర్ పైన లేదంటే శారీ బార్డర్ వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలి, నెట్ ప్యాటర్న్స్ అయితే ఏ ప్యాటర్న్లో వేసుకుంటే బాగుంటుంది, ఓన్లీ క్లాత్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్గా చాలా టైప్ ఆఫ్ వర్క్స్ అనేది మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నానండి. ఇలా చేస్తుంటే మీకు కూడా డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఇంకోటి ఎవరైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటారో వాళ్ళకు కూడా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. కస్టమర్స్కి కూడా వేయించుకోవాలనుకున్నప్పుడు ఇది హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.